కంపెనీ వాళ్ళు ఉండగా మాకు ఇంకా కొంత రేటు మేలు. వాళ్ళ ఇక్కడ వచ్చి కోసి తీసుకెళ్తున్నాం, ఎక్స్పోర్ట్ విదేశాలకు పోతున్నందుకు సంతోషంగా. కరువు కరాళ నృత్యం చేసే నేల ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు వలసలే కేంద్రమైన నేల ఇప్పుడు తన పంటను ఖండాంతరాలు దాటిస్తోంది. గతంలో రైతుల ఆత్మహత్యలతో శోకసంద్రమైన నేల ఇప్పుడు చిరునవ్వులతో వెలిగిపోతుంది. ఒకప్పుడు బీటలు వారిన నేల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పండ్ల మాధుర్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. అనంతపురం రైతుల గతిని స్థితిని మార్చిన ఆ పంట అరటి. అనంతపురం మట్టిలో పండిన మన అరటి ఇప్పుడు ఖండాంతరాలు దాటుతూ రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతోంది. అందుకే మన ప్రాంత అరటి అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తా చాటుతోంది. ఎగుమతులను పెంచుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. కొన్నేళ్లుగా అరటికి లభించిన ధర మరే పంటకు దక్కలేదంటే మన అరటి మాధుర్యాన్ని విదేశీయులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అరటి ధర నిలకడగా ఉంటుండటంతో అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. అనంతపురం జిల్లా ప్రీమియం వెరైటీ అరటి పండ్లు ఎగుమతులకు కేంద్రంగా మారి అరటి ఎగుమతులకు అనంతపురం హబ్గా నిలుస్తోంది. అనంతపురం అరటి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలకు ఇక్కడి అరటి ఉత్పత్తి అవుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తోంది. ఉద్యాన పంటల సాగులో ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని అగ్రస్థానంలో ఉంది. వానలు కురవని కరువు సీమలో ఈ పచ్చదనం సాధ్యమైంది. అనంతపురం జిల్లా అరటి పండుకు విదేశాల్లో మంచి గిరాకీ వినిపిస్తోంది. విదేశీ కంపెనీలే దిగొచ్చి మరీ అనంత రైతులతో ఒప్పందం చేసుకుని వారి పంట పొలాల్లోనే అరటిని కొనుగోలు చేస్తున్నాయి. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 2016-17వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పలు విదేశీ కంపెనీలతో అరటి ఎగుమతుల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం తర్వాత అనంత అరటి రైతుల తలరాతే మారిపోయింది. నాటి నుంచి నేటి వరకు అనంత అరటి అరబ్ దేశాలకు తరలి వెళ్తోంది. అనంతపురం జిల్లాలో పండే అరటి ఎంతో నాణ్యతతో రుచికరంగా ఉండటంతో విదేశీయులు ఈ అరటిపై మనసు పారేసుకున్నారు. అలా అనంత అరటి రావడం, ఇలా విదేశీయులు ఎగబడుతుండటంతో డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. రెండు 2018-19లో మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో ఫ్రూట్ కేర్ యాక్టివిటీని ప్రారంభించారు. పుట్లూరు, ఎల్లనూరు, యాడిక్కి, నార్పల, పెదపప్పూరు, బుక్కరాయ సముద్రం మండలాల్లో అరటిపండు సాగు చేస్తున్నారు. టిష్యూ కల్చర్తో తయారు చేసిన G9 రకం అరటిని జిల్లాలో సాగు చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటితో పాటు ఎరువులివ్వటం ద్వారా నాణ్యమైన అరటిని రైతులు పండిస్తున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ప్రతినిధులు అరటి సాగుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధునిక పద్ధతులను రైతులకు అలవాటు చేశారు. ఈ చర్యలతో అనంతపురం అరటికి గిరాకీ పెరిగింది. జిల్లాలో అరటి కొనుగోలుకు 15 దాకా కంపెనీలు పోటీ పడుతున్నాయి. గత 6 ఏళ్ల నుంచి 10 కంపెనీల ద్వారా 1.59 లక్షల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేశారు. గల్ఫ్కు 2020లో 43,000, 2021లో 61,000, 2022లో 63,000, 2023లో 63,000 మెట్రిక్ టన్నుల అరటిని వివిధ కంపెనీల ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. అనంతపురం జిల్లా సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 900 మిల్లీలీటర్ల కన్నా చాలా తక్కువ. నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల రైతులు పొదుపు చర్యల్ని ప్రారంభించారు. దీంతో తక్కువ నీటితో పంటలు పండించే డ్రిప్ ఇరిగేషన్ వైపు రైతులు మళ్లారు. ఇదే అనంత రైతుల తలరాతను మార్చేసింది. దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రకరకాల రాయితీలు కూడా అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెరగటానికి తోడ్పడ్డాయి. 2005-2006లో తీసుకొచ్చిన నేషనల్ హార్టికల్చర్ మిషన్
ఇందుకు చాలా ఉపయోగపడింది. అనంతపురం ఉమ్మడి జిల్లాల్లోని 63 మండలాల్లో 30 మండలాలు పచ్చటి పొలాలతో కళకళలాడుతుంటాయి. అనంతపురం జిల్లాలో 10,500 హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులు ఎక్కువగా టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కి అలవాటు పడిపోయారు. మంచి లాభాలుండటం, అరటి ఎగుమతులు కూడా జోరందుకోవడంతో రైతులు ఆ పంట వైపు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ కంపెనీలు లోకల్ గా ఏజెంట్లను నియమించుకొని రైతుల ద్వారా పంట కొనుగోలు చేస్తున్నాయి. అరటి పంటను తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి కంటైనర్ల ద్వారా అరబ్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక ఎకరా అరటి సాగు చేయాలంటే సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు ఖర్చవుతోందని రైతులు తెలిపారు. ఒక్కసారి పంట కోతకు వస్తే ఎకరానికి 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుందని వెల్లడించారు. గతంలో దళారుల చేతిలో మోసపోయామని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విదేశీ కంపెనీలు తమ తోటల దగ్గరికి వచ్చి పంటను కొనుగోలు చేస్తూ ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఐఎన్ఐ కంపెనీ వాళ్ళు మాకు ఫ్రూట్ కేర్ చేస్తానన్న. ఇప్పుడు చేయబట్టి వాళ్ళ నెలాయ మాకు బ్యాగులు కూడా కట్టినారు. ప్లస్ వాళ్ళైతే కాయలు నీట్గా కొట్టకపోయి ఇంత ముందుసారి కొట్టకపోయారు కంపెనీ వాళ్ళు. వాళ్ళకి 20 రోజుల నుండి 25 రోజుల్లో డబ్బులు వేస్తారు. మాకు మధ్యలో దళాలు మాకు ఒకరు ఉండారు. ఇక్కడ ఆయన మాకు నమ్మకము, ఆయన తరపునే మాకు డబ్బులు వస్తాయి. కంపెనీ వాళ్ళు రాకుంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులంతా ఒకటవుతారు, రేటు వేయడానికి తగ్గిస్తారు. కంపెనీ వాళ్ళు ఉన్నాక మాకు ఇంకా కొంత రేటు మేలు. ఇరాను, ఇరాకు దేశాలకు తీసుకుపోతున్నారు. గతంలో కంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు చాలా దారుణంగా ఉండే, కాయని బట్టి కాయ మీద మచ్చ ఉంటే తగ్గించేది, వాళ్ళు గ్రేడింగ్ చేసి తీసుకోవడము, రేట్ తక్కువ చేసి ఇవ్వడం రైతుకి. వాళ్ళ ఇక్కడ వచ్చి కోసి తీసుకెళ్తున్నారు. ఎక్స్పోర్ట్ విదేశాలకు పోతున్నందుకు సంతోషంగా. రైతులకు అండగా ఉండి అరటి సాగులో మరిన్ని మెళకువలు నేర్పిస్తున్నామని హార్టికల్చర్ డిడి వెంకటేశం తెలిపారు. అరటి కేంద్రంగా ఉన్న అనంతలో దిగుబడిని మరింత పెంచేలా కార్యాచరణ ప్రారంభించామని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 10,500 హెక్టార్లు దాదాపుగా అరటి సాగు కింద ఉందండి. ఇవన్నీ కూడా మనకి 100% టిష్యూ కల్చర్ అరటి అనేది ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు, G9 వెరైటీ. సెకండ్ థింగ్ ఏంటంటే అన్ని 100% మైక్రో ఇరిగేషన్, అంటే డ్రిప్ కిందనే సాగు చేస్తున్నారు. ఈ డ్రిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీటి పొదుపు చేయడమే కాకుండా ఫెర్టిగేషన్ అనేది ఇస్తాము. సో ఎరువులు ఆ ఫెర్టిగేషన్ డోస్ ప్రకారం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ క్లైమేటు ఇవన్నిటి యాడ్ అయ్యి మంచి క్వాలిటీ, నాణ్యత, అలాగే కీపింగ్ క్వాలిటీ, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యము, మంచి రుచి రావడం వలన మనకి పక్క జిల్లాలో కడప, పులివెందుల ఏరియాలో కూడా టిష్యూ కల్చర్ అరటి సాగు అవుతున్నప్పటికీ అనంతపూర్ అరటికి బాగా డిమాండ్ ఏర్పడింది. భారత్లో అరటిని భారీగా సాగు చేస్తారు. దేశం నుంచి 2020 ఏప్రిల్ నాటికి 447 కోట్ల విలువ చేసి 1,27,230 టన్నుల అరటిని ఎగుమతి చేశారు. అనంతపురంలోని 2022-23 ఆర్థిక సంవత్సరంలో 140 కోట్ల రూపాయల విలువైన అరటి పండ్లు ఎగుమతి చేసినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది అరటి ఎగుమతులు 300 కోట్లకు చేరుకున్నాయని అంచనా. ఇలా ఏటికేటికి అనంత అరటి వ్యాపార సామ్రాజ్యం పెరుగుతోంది. ఇప్పుడు దాదాపుగా ఏడాదికి 70,000 టన్నులకు పైబడి అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ అనంత రైతులు సత్తా చాటుతున్నారు.